హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, మీ అందరికీ మన ఛానల్ గురించి తెలుసు. మన ఛానల్ పెట్టిన ఉద్దేశం కూడా మీకు తెలుసు. ప్రతి వ్యక్తి ఎదగాలి, ఏదో ఒక రంగంలో రాణించాలి అనే ఉద్దేశం మీదనే మనం ఛానల్ ప్రారంభించాము. అందులో భాగంగా రకరకాల వ్యాపారాలు మీకు తెలియజేస్తూ వస్తున్నాను. ఎప్పటిలాగే ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారంతో మేము ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న పాయింట్లు నేను చెప్తున్న విధానం మీకు నచ్చినా, ఈ సమాచారం ఎదుటి వ్యక్తికి ఉపయోగపడుతుంది అనిపించినా ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి, షేర్ చేయండి వీడియోను. ఇక నా ఛానల్‌లో ఈ మధ్య కాలంలో కొంచెం గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన నుంచి కంటిన్యూ‌గా వీడియోలు వస్తున్నాయి. ఇక్కడ తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారం గురించి చెప్తూ వస్తున్నాను. ఈరోజు ఒక రూ. 2000 ప్రతిరోజు రూ. 1000 వచ్చే ఆదాయం వ్యాపారం గురించి తెలియజేయబోతున్నాను. ఆల్రెడీ ఇది చాలా సూపర్ డూపర్ అయిన వ్యాపారం. కాకపోతే ఏందంటే అవగాహన ఉంటే మనం మన ఊర్లో కూడా చేసుకోవచ్చు. ఎలా చేయాలి? ఏ విధంగా ముందుకెళ్తే ఈ వ్యాపారం సక్సెస్ అవుతాం అనే వివరాలు వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఈ వ్యాపారం చేయాలంటే ఖచ్చితంగా ఈ బిడెము, అలాగే ఎవరైనా ఏమన్నా అనుకుంటారన్న ఆలోచన, అలాగే కొంచెం సిగ్గుపడే మనస్తత్వం ఉన్న వాళ్ళు ఈ వ్యాపారానికి పనికిరారు. ఈ వ్యాపారము కూరగాయలను మనం హోల్‌సేల్‌గా కొనుగోలు చేసి రిటైల్‌గా విక్రయించే వ్యాపారం. అలాగని ఎక్కడంటే అక్కడ షాపులు పెట్టాల్సిన అవసరం లేదు. షాపులు పెట్టే వ్యాపారం కాకుండా ఒక డిఫరెంట్‌గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది ఒక్కసారి ప్రయత్నం చేయండి. రూ. 2000 ఇన్వెస్ట్‌మెంట్ సరిపోతుంది దీనికి. 2000తో ఏ రోజుకి ఆ రోజు ఒక్క రూ. 1000 ఆదాయం వచ్చే విధానాన్ని నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇది నాకు సూటబుల్ అవుతుంది. నేను ఈ విధానంలో వ్యాపారం చేయగలను అనుకుంటేనే ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఇది చేయలేని వ్యక్తులకు కాదు, చేసే వ్యక్తులను అందిపుచ్చుకుంటారనే ఉద్దేశం మీద వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు రూ. 2000 ఎందుకన్నానంటే రూ. 2000 పెట్టుబడితోటి మనం మార్కెట్‌లోకెళ్ళి ఏవైతే కూరగాయలున్నాయో, ఉదాహరణకు మనం మాట్లాడుకుంటే బెండకాయలు, దొండకాయలు, చిక్కుడుగాయలు, వంకాయలు, దోసకాయలు ఇలా ఒక 5, 6 రకాలు సెలెక్ట్ చేసుకోండి. టమాటాలు, పచ్చిమిరపకాయలు కూడా సెలెక్ట్ చేసుకోండి. టమాటాలు తీసేసేయండి. లేకపోతే పచ్చిమిరపకాయలు సెలెక్ట్ చేసుకోండి. టమాటాలు ఎందుకంటే అంతదాకా దొరుకుతుంటాయి కాబట్టి ఏదైతే డ్యామేజ్ అవుతాయో, తొందరగా పాడవుతాయో వాటిని వదిలేసేయండి. మీరు ఒక్కొక్క రకానికి ఒక 4 కేజీలు, 5 కేజీలు కొనుగోలు చేయండి. ఫస్ట్ మీరు 1 కేజీ, 2 కేజీలతో స్టార్ట్ చేయండి. 1 కేజీ గాని, 2 కేజీలు గాని స్టార్ట్ చేయండి. ఒక 5 రకాలు, 6 రకాలు సెలెక్ట్ చేసుకోండి. ఈ 5 రకాలను మీ ఇంటికి తీసుకొచ్చుకొని, ఈరోజు మార్కెట్‌లో కూడా కొనుక్కొనడం చాలా ఈజీ ఫ్రెండ్స్. మీకు ఏ ఊర్లోనైనా నైటు ఈ కూరగాయలొస్తాయి. మీరు హోల్‌సేల్ మార్కెట్ ఉంటుంది. ఈ రిటైల్ అమ్ముతున్నారంటే ప్రతి ఊర్లో హోల్‌సేల్ మార్కెట్ ఉంటుంది. హోల్‌సేల్ మార్కెట్ లేకపోతే వాళ్ళు రిటైల్ అమ్మలేరు. కాబట్టి మీరు హోల్‌సేల్ మార్కెట్‌కి వెళ్లి అక్కడి నుంచి కూరగాయలు కొనుగోలు చేసేయండి. కూరగాయలు కొనుగోలు చేసి మీదేదో ప్రతి ఒక్కరికి వెహికల్ ఉంటది. ఈరోజు వెహికల్ లేనోళ్ళు ఎవరున్నారు? 2 సంచుల్లో, అంటే మనకు పెద్ద సంచులు ఉంటుంటాయి. ఈ ప్లాస్టిక్ సంచులు. ఆ సైడ్, ఈ సైడ్ 2 సంచులు పట్టే విధంగా 2 సంచుల్లో కూరగాయలు రెడీ చేసుకొని మీరు ఇంటికి తెచ్చుకోండి. అలాగే పావు కేజీ పట్టే కవర్లుంటాయి మార్కెట్‌లో. ఈ లగేజ్ కవర్స్ పావు కేజీ కొంచెం అట్రాక్టివ్‌గా ఉండే కలర్స్ తీసుకోండి. కలర్ తీసుకొని పావు కేజీ పట్టే కలర్స్, మంచి కలర్స్‌లో పావు కేజీ పట్టే కూరగాయల ప్యాకింగ్ తీసుకొని ఇంట్లో పెట్టేసుకోండి. దాంతోటి ఏం చేస్తారంటే కరెక్ట్‌గా 250 గ్రాములు ఈ కవర్‌లో ప్యాక్ చేసుకోండి. ఒక్కొక్క కవర్, ఒక్కొక్క కూరగాయ. ఎగ్జాంపుల్ ఫస్ట్ రోజు కాబట్టి ఒక 2 కేజీలు తెచ్చారనుకుందాం. ఈ 2 కేజీలు తెచ్చేటప్పుడుకి మీరు అంటే ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ కూడా చెప్తాను ఎట్ట చేయాలనో. ఈ 2 కేజీలు తీసుకొచ్చే ముందుగానే, మీరు వ్యాపారం ప్రారంభించే ముందుగానే ఎక్కడైనా గాని 2, 3 అపార్ట్‌మెంటు ఒక చోట సమిష్టిగా ఉంటుంటాయి గదా! అక్కడ ఈ వ్యాపారం స్టార్ట్ చేయాలి. దాంతో ముందుగానే మీరేం చేస్తారంటే ప్లానెడ్‌గా ఆల్రెడీ అక్కడ గ్రౌండ్‌లో ఈ సెక్యూరిటీ ఉంటాడు ప్రతి అపార్ట్‌మెంట్‌కు. అతను సెక్యూరిటీ ఉంటాడు. అలాగే అతనే ఇస్త్రీ చేస్తుంటాడు. కొంతమంది సెక్యూరిటీగా ఉండుంటారు. వాళ్ళతో మాట్లాడండి. ఎందుకంటే వాళ్ళకో ప్యాకెట్ అవసరమైతే ఒకటో, 2 ప్యాకెట్లు కూడా ఫ్రీగా ఇవ్వండి. వాళ్ళతో మాట్లాడి ఆ కూరగాయలనేది ఏంటంటే ఆ ప్యాకెట్‌లను అక్కడ ఆ అపార్ట్‌మెంట్ కాడికి చేర్చడం. ఒక హాఫ్ అన్ అవరు, ఒక గంటో, ఒక అరగంటో, గంటో అతనేం సెక్యూరిటీ పని ఏందయ్యంటే ఒకసారి కూరగాయలొచ్చినాయని అందరికి తెలియజెప్పే ప్రయత్నం. ఏ రూపానైనా వాళ్ళ కాడ సిగ్నల్స్ ఉంటాయి. ఆ లెక్క ప్రకారం పైకి పోయని చెప్పొస్తారు. ఏదైనా గాని ఇప్పుడు ఈరోజు గ్రూప్ హౌస్ ఉంది. ఒక 8 ఇళ్ళున్నాయి. అతను అందరికి చెప్పొస్తాడు కూరగాయలొచ్చాయమ్మ తీసుకునేవాడిని తీసుకోండని. ఈ విధంగా కొంచెం అలవాటు చేసుకోండి. ఇది కేవలము ఈ అలవాటు కావాలంటే ఒక సెక్యూరిటీ ద్వారానే మీరు ముందుకెళ్ళగలరు. లేకపోతే లోపల ఉన్న వ్యక్తులకు మనకు తెలీదు మనం కూరగాయలు అమ్ముతున్నట్టు. ఈ విధంగా 2, 3 అపార్ట్మెంట్‌లో ఉన్న ఒక కూడలిని ఒకటి సమకూర్చుకొని ఇక్కడ ఒక అరగంట, అక్కడ ఒక అరగంట, అక్కడ అట్లా ముగ్గురితో మాట్లాడొచ్చు. అక్కడక్కడ ప్యాకెట్లు, ఇప్పుడు సెక్యూరిటీ ఉన్నాడు. సెక్యూరిటీ కాడనే ఒక 20 ప్యాకెట్లు ఇచ్చేసి, ఆ సెక్యూరిటీకి కూడా ఒక 2 ప్యాకెట్లు ఇస్తే ఏం చేస్తాడు అతను చెప్పొస్తాడు. ఎందుకంటే ఈరోజు ఆ విధంగా ఎందుకు చేస్తాడంటే అతనికి కూరగాయలు ఇంటికి జరిగినట్టుగా ఉంటుంది. ఒక మాట చెప్తే అతనికి ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే అతనికి కూడా మనం ఒక 2 ప్యాకెట్లు ఫ్రీగా కూరగాయలు ఇస్తాం కాబట్టి, అతనికి అవసరమైన కూరగాయలు ఇస్తాం కాబట్టి ఇబ్బంది లేకుండా మనకు సహాయం చేస్తాడు. ఈ విధంగా ముందే గ్రౌండ్ వర్క్ చేసి పెట్టుకోండి.
అంటే సెక్యూరిటీతో మాట్లాడడం, ఈ విధంగా నేను కూరగాయలు అమ్ముతుంటాను. నేను తెచ్చి ఇక్కడ పెడతాను. ఒకసారి మీరు తెలియజెప్పే ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేస్తే ఒక రోజు కొత్తగా ఉంటుంది. రెండో రోజు కొత్తగా ఉంటుంది. మూడో రోజు అలవాటు పడిపోతారు. ఆ విధంగా ఉంటది కాబట్టి ఈ ఈ విధానంలో అమ్మండి ఫస్టు. ఓకే. ఎందుకంటే మీరు ఇల్లిల్లు తిరిగి అమ్మాలంటే మామూలుగా అది డోర్ టు డోర్ తిరిగినట్టుగా ఉంటుంది. అలా అపార్ట్‌మెంట్ అనుకో ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు గ్రూప్ హౌస్ అయితే 7, 8 సంవత్సరాలు ఉంటాయి. అలాగే కొంచెం పెద్ద అపార్ట్‌మెంట్ అనుకో 20 లేదా 30, 48 కూడా ప్లాట్‌లుండేవి ఉంటాయి. ఇలాంటిది మీకు ప్రతి ఊర్లో ఇప్పుడు కామన్ అయిపోయింది అపార్ట్‌మెంట్‌లు కాబట్టి 2, 1 సెలెక్ట్ చేసుకొని వాళ్ళ నుంచి ఈ వ్యాపారం టార్గెట్ చేయండి. ఈ విధంగా దీంతో పాటు ఏం చేస్తారంటే ఆకుకూరలు కూడా కొంచెం బయట మార్కెట్‌లో కన్నా కొంచెం డిఫరెంట్ ఫ్రెష్‌గా ఇస్తారు కాబట్టి మీరు బయట తెచ్చుకుంటారు కాబట్టి ఫ్రెష్‌గా ఉండేటట్టు చూసుకొని 2, 3 రకాల ఆకుకూరలు కూడా మెయింటైన్ చేయండి వీటితో పాటుగా. ఇక్కడ మనం చేయాల్సింది ఏందయ్యంటే రూ. 5 ఆకుకూర బయట మార్కెట్‌లో పెడితే అది రూ. 10 అమ్ముకోండి. ఎందుకంటే అట్లా అమ్మితేనే మీకు అక్కడ గిట్టుబాటు అవుద్ది. ఏ ఆకుకూరైనా రూ. 10 మార్కెట్‌లో అమ్ముతున్నారు. ఈరోజు రూ. 15 కూడా అమ్ముతున్నారు. అక్కడ మీకు దొరికేదాన్ని బట్టి. మీకు ఈ రూ. 7కొస్తే రూ. 15 అమ్మండి. రూ. 5కొస్తే రూ. 10 అమ్మండి. అంటే ఎందుకంటే అట్లా అమ్మితేనే మనం దాన్ని గిట్టన కాగలం. అక్కడ సిట్యుయేషన్ బట్టి అక్కడ ఉండే రేట్లను బట్టి ఏ రోజు రేట్ ఆ రోజు మారుతుంటాయి కాబట్టి ఆ విధమైన ప్రయత్నం చేయండి. ఇక కూరగాయల విషయానికొస్తే ఈ పావు కేజీ ప్యాకింగ్‌లు గూడా ఏ కూరగాయ అయినా ఇప్పుడు ఉదాహరణకు మీకు ఒక కేజీ రూ. 40 పట్టింది. అంటే ఒక్కొక్క పావు కేజీ వచ్చి రూ. 10 పడింది. పావు కేజీ 10 అంటే రూ. 20. అంటే ఏది కూరగాయ అయినా డబల్ అమ్మే అట్లా చేయకపోతే మనకసలు గిట్టుబాటు కాదు. మనకు ఆగిపోతాయి. ఈరోజు 15 రూ. 20 కేజీ పడింది. రూ. 20 కేజీ పడితే పావు కేజీ రూ. 5 రూ. 10 పావు కేజీ. ఈ విధంగా మీరు ప్యాక్ చేసుకొని ఒక 4 ప్యాకెట్లు, 5 ప్యాకెట్లు కొన్న వ్యక్తులకి ఇప్పుడు 5 ప్యాకెట్లు కొన్నారు. మనకొక రూ. 50 అనుకోండి వచ్చిన ఒక రూ. 10 అయితే అయిందని కొంచెం పచ్చిమిరపకాయలు ఒక 100 గ్రాముల పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ప్యాకెట్ కూడా తీసుకోండి. ఎందుకంటే ఇది ఒక బిజినెస్ టెక్నిక్ అనమాట. ఈరోజు పచ్చిమిరపకాయలున్నాయి. 4 ప్యాకెట్లు కొన్నారనుకోండి. ఒక 4 ప్యాకెట్లు ఒక 50 గ్రాములు, 100 గ్రాములు పచ్చిమిరపకాయలండి. ఈరోజు పచ్చిమిరపకాయలు కూడా మీరు అమ్ముతారు. అలాగే చిన్న చిన్న ప్యాకెట్ అంటే వాళ్ళకు కూరలకు గిఫ్ట్‌గా ఒక 100 గ్రాములు అట్లా కూడా అంటే మీ టెక్నిక్ అనమాట. పచ్చిమిరపకాయలు లేవు. కరివేపాకు ఉంది. కరివేపాకును ముందే సేకరించి పెట్టుకొని ఒక 4 రబ్బలు 4 ప్యాకెట్లు కూరగాయలు కొన్నారు. ఒక 4 రెమ్మల కరివేపాకు. అదే అంత కొత్తిమీర. కొత్తిమీర గూడా మనం లూజ్ తెచ్చుకోవాలా. ఆ కొత్తిమీర, కరివేపాకు కలిపి కొంచెం కూరగాయలు కొన్న ప్రతి వ్యక్తి కొంచెం కొంచెం వేసుకోండి. ఈ విధంగా అలవాటైతే ఏమవుతుందంటే, ఇక్కడ మీరు రేట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలా. ఎందుకంటే ఆ విధమైన రూపాయికి రూపాయి తీసుకోకపోతే మీరు మార్కెట్‌లో నిలబడలేరు, చేయలేరు. ఈ విధంగా చెయ్యాలి. కానీ మనకు ఈ కుసుర్లనేది కూడా అలవాటు చేసుకోండి. ఎందుకంటే కరివేపాకు, కొత్తిమీర వాళ్ళు అడక్కపోయినా కూడా కస్టమర్ వాళ్ళకిచ్చే ప్రయత్నం చేయండి. అలాగే మీరు మెయింటైన్ చేయాల్సింది ఆకుకూరలు మెయింటైన్ చేస్తారు కాబట్టి, ఆకుకూరల్లో ఈ కరివేపాకు, కొత్తిమీర కూడా మీరు కొనుక్కొని వాటితో పాటు కొంచెం గిఫ్ట్ ఇవ్వడానికి ఇవి అమ్మాల్సిన అవసరం లేదు. కొన్న వాళ్ళకి కొంచెం కొంచెం ఇవ్వడానికి మీరు ఏర్పాటు చేసుకోండి. ఈ విధంగా ఒక టెక్నిక్ అనమాట. ఒక టెక్నిక్ ప్రకారం మీరు ముందుకెళ్ళగలిగితే మీరు అనుకున్న లక్ష్యం ఈజీగా రీచ్ కాగలుగుతారు. ఇక్కడ ఈ వ్యాపారాన్ని ప్రారంభించి నష్టపోవడం గాని, అలాగే వదిలేయడం గాని అవకాశమే ఉండదు. ఎందుకంటే ఈ వ్యాపారాన్ని ప్రారంభించిన ఏ వ్యక్తి గెలవకపోవడం లేదు. ఇక్కడ నేను బిడియం లేకపోతే వాళ్ళు ఆడ, మగ అనేది కాదు. ఈ వ్యాపారం ఎవరైనా చేయొచ్చు. ఎందుకంటే అందరికి సూటబుల్ అవుతుంది. నాకు బిడియం లేదు అంటే మాత్రం ఈ వ్యాపారాన్ని విన్న వెంటనే ప్రారంభించండి. ఎందుకంటే ఈరోజు తక్కువలో తక్కువగా 2000 పెట్టుబడితో రూ. 1000 ఆదాయం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ప్రతిదీ ఆ మూవ్‌మెంట్‌ని బట్టి మీరు అమ్ముతారు కాబట్టి ఇక్కడ రూ. 1000 పెట్టుబడితో 500 ఇచ్చినా కూడా మామూలు విషయం కాదు. స్టార్టింగ్ ఒకవేళ మీరు రూ. 1000 పెట్టుబడితో పెట్టుకున్న రూ. 500 ఆదాయం వచ్చినా కూడా మామూలు విషయం కాదు. దీన్ని మీరు అమ్మే కొంది మీ కాడ శక్తిని బట్టి దాదాపు ఒక 4 అపార్ట్‌మెంట్లు గాని సెలెక్ట్ చేసుకొని అక్కడ అమ్మినా కూడా ఈజీగా మీరు ఒక రూ. 4000 కూరగాయలు ఈజీగా అమ్మగలుగుతారు. ఆటోమేటిక్‌గా నీకు రూ. 2000 కూడా ఆదాయం వస్తుంది. కాకపోతే నేను 2000 పెట్టుబడితోటి ఒక రూ. 1000 ఈజీగా సంపాదించాను ఎందుకు చెప్పాను. దీంట్లో అంత దమ్ముంది కాబట్టి ఆ వ్యాపారంలో అంత పట్టుంది కాబట్టి తెలియజెప్పే ప్రయత్నం చేశాను. ఒక టెక్నిక్ ప్రకారం అందరూ చేస్తున్న విధానాన్ని వదిలేసి మీకంటూ ఒక డిఫరెంట్‌గా గాని మీరు వెళ్ళగలిగితే ఖచ్చితమైన సక్సెస్ వస్తుంది. ఈరోజు చిన్న చిన్న వ్యాపారం చేసే వ్యక్తులే ఎక్కువ సంపాదిస్తున్నారు. పెద్ద పెద్ద వ్యాపారం చేసే వ్యక్తులకు ఇంత ఆదాయం ఇంత తక్కువ టైంలో రాదు కాబట్టి ఒక ప్రయత్నం చేయండి. ఒక అద్భుతమైన వ్యాపారంగా మిగిలిపోతుంది. ఇది ఈ ఊరు, ఆ ఊరు, ఏ ఊరు అని లేదు అన్ని ఊర్లో జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మనకు అపార్ట్మెంట్ కల్చర్ ఉన్న ఏరియాలో ఇంకా ఈజీగా మీరు రీచ్ కాగలుగుతారు. కొంచెం ఇళ్ళ కల్చర్ ఉన్న ఏరియాలో ప్యాకింగ్ చేసుకొని ఇళ్ళ కల్చర్ ఉన్న ఏరియాలో కూడా తిరగొచ్చు. ఏమి ఇబ్బంది లేదు. పావు కేజీ ప్యాకింగ్ తీసుకొని 5 ప్యాకెట్ పెట్టుకొని ఒక తోపుడు బండి మీద కూడా మనం డోర్ టు డోర్ అంటే ఒక బజార్‌లో ఆపాము. అక్కడ కొంతసేపు ఉన్నాము. అక్కడ అమ్మాము. మళ్ళా ఇంకో బజార్‌లో ఆపాము. ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. ఎలా చేశాము, ఏ విధంగా చేశాము అనేది సక్సెస్ అనేది ముఖ్యం. ఒక ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈ ప్రయత్నానికి మీరు పూనుకున్నారంటే 100కి 100% మీరు గెలిచినట్టే. అంత అద్భుతంగా ఉంటుంది. మీకు ఆ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఇంకోసారి కూడా నా భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. స్పష్టంగా అర్థం చేసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.